జూన్ 2026 భారత్ చమురు దిగుమతుల చరిత్రలో ప్రత్యేకమైన నెలగా నిలిచింది. అంతర్జాతీయ ట్రాకింగ్ డేటా ప్రకారం రష్యా నుంచి రోజుకు సుమారు 2.6 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ భారత్కు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ దిగుమతి. మొత్తం విలువ 5.14 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 44,000 కోట్ల రూపాయలు. ఈ సంఖ్యలు చూస్తే భారత్కు ప్రస్తుతం రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచిందని అర్థమవుతుంది. ప్రపంచంలో ఎన్నో చమురు ఉత్పత్తి దేశాలు ఉండగా భారత్ ఎందుకు రష్యా చమురునే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది? దీనికి ప్రధాన కారణం తగ్గింపు ధరలు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు రష్యాపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును ఆసియా దేశాలకు తక్కువ ధరలకు విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని భారత్ చక్కగా వినియోగించుకుంది. ప్రపంచ మార్కెట్ ధర కంటే తక్కువకు చమురు లభించడంతో భారత్ రిఫైనరీలు భారీగా కొనుగోళ్లు పెంచాయి. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం అయితే దేశ అవసరాలలో దాదాపు 85% పైగా క్రూడ్ ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. తగ్గింపు ధరలకు రష్యా చమురు కొనుగోలు చేయడం వల్ల ఇంధన దిగుమతి వ్యయం తగ్గుతుంది. రిఫైనరీలకు ముడిసరుకు తక్కువ ధరలో లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో కూడా భారత్కు పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు చమురు సరఫరాపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క ప్రాంతంపైనే ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ వ్యూహంలో కీలక భాగం. రష్యా నుంచి స్థిరంగా సరఫరా కొనసాగడం భారత్కు ఇంధన భద్రత పరంగా కూడా కీలకంగా మారింది. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాలు గతంలో పలు సందర్భాలలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే భారత్ తన నిర్ణయం స్పష్టంగా చెబుతుంది. మా దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యం. తక్కువ ధరలో లభించే చమురును కొనుగోలు చేయడం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని భారత్ పలుమార్లు పేర్కొంది. భారత్ ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో ఇంధన సంబంధాలను కూడా కొనసాగిస్తుంది. ఈ సమతుల్య విదేశాంగ విధానాన్ని అనేక విశ్లేషకులు భారత్ ప్రత్యేక బలంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం రష్యా భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతాయన్నది కీలకం. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ప్రపంచ చమురు ధరలు, మధ్యప్రాచ్య పరిస్థితులు ఇవన్నీ భారత ఇంధన వ్యూహంపై ప్రభావం చూపే అంశాలు అయితే ప్రస్తుతానికి మాత్రం భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో అత్యంత ఆర్థికంగా లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు దేశ ఇంధన అవసరాలు, ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ రికార్డు స్థాయిలో రష్యా చమురు కొనుగోలు చేసిన భారత్ మరోసారి తన స్వతంత్ర ఇంధన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.